ఈరోజు మనం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శ్రీ సాయి టిఫిన్స్ దగ్గర ఉన్నాం. మంచి ఫుడ్ని అందిస్తూ ఉంటున్నారు. ఇది మిర్యాలగూడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉంది. గత 30 సంవత్సరాలుగా హైజీన్ పరిశుభ్రతతో కూడినటువంటి టిఫిన్ అల్పాహారం వీళ్ళు అందిస్తున్నారు. సో చూద్దాం, లోపలికి వెళ్ళి వాళ్ళు ఎట్లా ఉందేంటో చూద్దాం. బాగుంటుంది అన్న, బాగుంటుంది. డైలీ ఈయన వచ్చి తింటాం. ఒక బెటర్ ఇక్కడ వడ, బోండాలు, ఇడ్లీ, పూరి అని అవైలబుల్గా ఉంటాయి, బాగుంటాయి. హోటల్లో ప్రతిరోజు నువ్వు టిఫిన్స్ తీసుకెళ్తుంటావు కదా, ఎలా ఉంటున్నాయి ఇక్కడ? మంచిగా ఉంటాయి, మంచిగా తిండి మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది, తినడానికి కూడా మేము పార్సల్ 10-5 తీసుకునే పోతున్నాం. ఎన్ని సంవత్సరాలు తీసుకెళ్తాం? మేము ఇప్పుడు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాలు తీసుకుంటూ ఉంటాం. 10 సంవత్సరాలు 5-8 సంవత్సరాలతో తీసుకుంటున్నాం. మంచి స్పెషల్ బాగుంటుంది, జనాలు కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ పరిశుభ్రత ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? మంచి స్పెషల్ వాటర్ గేట్ మంచిగా ఉంటుంది సార్. వాటర్ మంచిగా ఉంటుంది, టిఫిన్ కూడా మంచిది. ఓకే, థ్యాంక్ యూ. మెయింటెనెన్స్ బాగుంటుంది, టిఫిన్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. దోశ చాలా బాగుంటుంది. దోశ అయితే నా ఫేవరెట్. ఇక్కడ లేవగానే ఎడికి వస్తాం దోశ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ? నేను 10th క్లాస్ నుంచి. నేను ఇప్పుడు MBBS 5th ఇయర్ ఇప్పుడు. ఎలా ఉంది? బాగుందండి, మెయింటెనెన్స్ బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. చట్నీ కానీ ఫుడ్ కానీ బాగుంది, క్రౌడ్ కూడా బాగుంది. టిఫిన్ తినాలంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గత 10-15 ఏళ్ళ నుంచి కూడా మంచి టిఫిన్ అందిస్తున్నారు మిర్యాలగూడ పట్టణ ప్రజలందరికీ కూడా. బాగుందని చెప్పుకోవచ్చు, బాగుంది ఫ్రెష్ కూడా. ఎలా ఉన్నాయి టిఫిన్స్? ఎలా ఉన్నాయి? బాగున్నాయి. నీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటిది? బాగుంటుందా? మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఇక్కడ టిఫిన్? అంటే మేము 1.5 ఇయర్ నుంచి కూడా వచ్చి తీసుకొని పోతుంటాం. మంచిగా ఉంటుంది నీట్గా. మా పిల్లలు కూడా ఇక్కడ తినడానికి ఆసక్తి చెప్తారు. మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది, చాలా. మేము అసలు ఇంట్లో టిఫిన్ తిన్న మానే చాలా రోజులు అవుతుంది. లేవగానే పొద్దుగులు మ్యాక్సిమం ప్రతిరోజు ఇక్కడికి వస్తాం. అయితే అంత నచ్చుతుంది ఇక్కడ. ఎలా ఉంది ఫుడ్? టేస్టీగా ఫుడ్ చాలా బాగుంటుంది, అందుకని డైలీ ఇక్కడికి వస్తాం. మేము కూడా రోజుగా టిఫిన్ ట్రై చేస్తుంటాం. నాకు మంచి టైం పాస్ అయితే ఉంటుంది అంతే. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ సాయి టిఫిన్స్ చాలా ఫేమస్. గత 30 సంవత్సరాల పైనగా సేవలు అందిస్తూ ఉంటున్నారు. సో ఇక్కడ క్రౌడ్ చూస్తున్నాం. మంచి ఫుడ్, టేస్ట్ ఫుడ్ ఉంటే కనుక ప్రజలు ఎక్కడికైనా వెళ్తారు టేస్ట్ ఫుడ్ కోసం. ఎందుకంటే అన్నిటికంటే ముందు ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ సాయి టిఫిన్స్లో మంచి ఫుడ్ అందిస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఇడ్లీ, దోశ, పూరి ఇట్లా ఉదయం టిఫిన్స్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఇస్తున్నారు. ఇక్కడ పరిసరాలు కూడా చాలా నీట్గా హైజీన్తో చాలా నీట్గా ఉంటున్నాయి. ప్యూరిఫై వాటర్తో ఇస్తున్నారు. సో అందుకనే ఇక్కడ చాలామంది ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్లో టిఫిన్ శ్రీ సాయి హోటల్ నిర్వాహకులు సత్యం గారు ఉన్నారు. సో సత్యం గారిని అడిగి తెలుసుకుందాం, గత ఎంతకాలం నుంచి దీన్ని రన్ చేస్తున్నారు, దీన్ని ఎట్లా నిర్వహిస్తున్నారు అనేది. సో సత్యం గారు చెప్పండి, ఇది హోటల్ మీరు ఎంతకాలం నుంచి రన్ చేస్తున్నారు? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు. ఓకే. సో ఇప్పుడు అంటే స్టార్టింగ్లో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? స్టార్టింగ్ చాలా ఇబ్బందిగా ఉన్నామండి. ఒక్క వర్కర్తో నడిపించాము. దాని తర్వాత చిన్నగా కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చామండి. ఇప్పుడు ఒక 15 మంది వర్కర్లతో మెయింటైన్ చేస్తున్నాం. మీ సొంత ఊరు? మా జగిత్యాలండి. జగిత్యాలు. ఇక్కడికి వచ్చి 23 సంవత్సరాలు ఇక్కడ సెటిల్ అయ్యామండి. కష్టపడుతూ సెటిల్ అయ్యామండి.
మా దగ్గర ఒక 15 మంది వర్కర్లకు షెల్టరు, ఈరోజు 15 మంది వరకు ఉపాధి కల్పిస్తున్నామండి. మేము చిన్న కష్టపడుతూ 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. మీ దగ్గర ఏమేమి ఫుడ్ మీరు ఇడ్లీ, వడ, దోశ, పూరి, పెసరట్టు, ఉప్మా దోశ, సాంబార్ ఇడ్లీ, సాంబార్ వడి 100% క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి. 100% క్వాలిటీ మెయింటైన్, ఎక్కడ రాజీ పడకుండా నీటి కాడ కానీ రిసీవ్ కానీ నీటి కాడ కానీ క్వాలిటీ కాడ కానీ ఎక్కడ రాజీ పడకుండా 23 ఇయర్స్ నుంచి ఏకదాటిగా ఒకటే ప్లేస్లో, ఇదే ప్లేస్లో 23 సంవత్సరాలు చేస్తున్నామండి. 4 గంటలు చేస్తామండి, 11 గంటల దాకా ఏకదాటిగా పనిచేస్తున్నాం. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు సార్ 12:30 వరకు చేస్తాం. దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి 4 to 10 అన్ని రకాల బిజినెస్ చేసి కొంచెం ఇబ్బందుల పాలైపోయి ఇక ఏదైనా నిలబడాలంటే కష్టపడాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా కష్టపడితేనే ఫలితం. ఆ ప్రకారంగా కష్టపడుతూ ఈ ప్రకారంగా ఈ స్థాయికి వచ్చామండి. ఎవరైనా పెట్టుకోవాలంటే ఫ్రాంచైజ్ ఇస్తారా సార్? ఎవరికైనా ఆలోచన ఉంటే ఇదే గుడ్ నేమ్ నడిపించే వాళ్ళు ఉంటే ఇవ్వడానికి ఫ్రాంచైజ్ ఇవ్వడానికి ఉన్న ఛాయిస్ ఉందండి. సంవత్సరం సీనియారిటీ లోపల ఒక 10 మంది వర్గాలు మన దగ్గర పని నేర్చుకొని వాళ్ళు సొంతంగా పెట్టుకొని సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నారు. మన దగ్గర చేసుకున్నటువంటి వర్గాలు ఇప్పుడు తను ఇక్కడ హోటల్ నడిపించడమే కాకుండా చాలామంది వర్కర్లు తన దగ్గరకు వచ్చి నేర్చుకొని ఇక్కడ ఎలా కుక్ చేయాలి అని క్యాటరింగ్ ఇవన్నీ నేర్చుకుని పోయి తను సొంతంగా పెట్టుకొని ఎంతోమంది వాళ్ళ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళ లైఫ్ సెటిల్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎంతోమందికి సత్యం ఒక రోల్ మోడల్గా నిలిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది మన సత్యం గారు చెప్తున్నారు. కష్టపడ్డాము, ఇంతకుముందు గతంలో అనేక బిజినెస్ చేసి నష్టపోయాము, కానీ ఈ బిజినెస్లో వచ్చి కష్టపడి మొదట్లో వర్కర్లు లేక చాలా ఇబ్బందులు పడ్డాము, కానీ తర్వాతగా నిలదొక్కుని ముందుకు రావడం జరిగింది. ఆయన మంచితనంతో ఈరోజు దాదాపు 16 మందికి పైన ఇక్కడ ఉపాధి కల్పిస్తూ ఉంటున్నారు. సో ఈయన అనేక మందికి ఒక మాదిరికరంగా చాలామంది అలా ఉపాధి కోసం ఎక్కడెక్కడ వెతుకునే బదులు స్వయం ఉపాధి పెట్టుకునే వాళ్ళకు కూడా తన అవకాశాలు కూడా కల్పిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ మనం మోటివేషన్గా ఈ సత్యం గారిని తీసుకుంటే చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఒక మోటివేషనల్గా సత్యం గారు మనకు కనపడుతూ ఉంటున్నారు. మీ పేరు మేడం? మేడం, మీరు ఇంత 30 సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఈ హోటల్ బిజినెస్ రన్ చేస్తున్నారు. మీకు ఎప్పుడైనా ఈ బిజినెస్ రన్ చేస్తున్నామని ఇబ్బందులు ఎప్పుడు కలిగినాయా? ఇబ్బందులు అంటే చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. వ్యాపారం అన్న కాడ, బిజినెస్ అన్న కాడ ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. దాన్ని నెట్టుకుంటూ పోవాలి అంతే. కష్టం సుఖం అన్నీ ఉంటాయండి. అట్లా సార్ మీకు ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉన్నారు? ఇద్దరం కలిసి చేసుకుంటామండి. ఉదయం 4 o'clock వస్తాము. కర్రీస్ అన్నీ నేనే చేస్తా. కర్రీస్, సాంబారు, పప్పు, కుర్మా, ఉప్మా అన్ని ఆల్ ఐటమ్స్ నేను తయారు చేస్తా. తర్వాత వర్కర్స్ వస్తారు, వచ్చి ఇక వాళ్ళు లైన్లో పెడతారు. ఈరోజు ఎలా ఉంది? ఈరోజు బాగానే ఉందండి. ఇప్పుడు కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ కదండి, కొంచెం ఏదైనా మనం కష్టపడితేనే, మనం కష్టపడి పని చేసుకుంటేనే ముందుకు వెళ్తాం. నా పేరు ఖాదర్ బాబు. ఈ సాయి టిఫిన్ సెంటర్ అంటేనే మిర్యాలగూడలో ఒక చెప్పుకోదగ్గ విషయం. ఎక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చి తినాలి అనే కోరిక అంటే ఏంటంటే నీట్నెస్లో కానీ, అంటే శుభ్రతలో, తర్వాత ఎవరికైనా హెల్ప్ చేయడంలో కానీ, వచ్చిన కస్టమర్ను రిసీవింగ్ చేసుకోవడంలో కానీ, డబ్బులు లేట్ అయినా కూడా ఆగటం కానీ, ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఉండి దగ్గరుండి హెల్ప్ చేయటము అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇంకోటి ఏంటంటే సత్యనారాయణ గారికి చాలా పేషెన్స్, చాలా ఓపిక ఎక్కువ. ఎవరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కళ్ళని అందుబాటులో ఉండాలి, మనమంటూ ఏందో, మన టిఫిన్ సెంటర్ అంటే ఏందో అని తెలవాలి అనే ఉద్దేశం అతనిలో చాలా కోరిక. లాభం తక్కువ చూసుకుంటూ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా హెల్పింగ్గా ఉండాలి. అదే కాకుండా ఎన్నో అసోసియేషన్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. తన వచ్చిన ఆదాయంలో కూడా అందరికీ హెల్ప్ చేయాలనే కోరిక కూడా అతనిలో చాలా ఎక్కువ. వాళ్ళ మిస్సెస్ కూడా ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో కూడా అందరికీ అందుబాటులో ఉంటూ ఒక హెల్ప్ చేయాలి, లాభమే కాకుండా హెల్పింగ్లో కూడా ఉండాలనే ఉద్దేశం చాలా చెప్పుకోదగ్గ విషయం అనమాట. దాని విషయంలో వాళ్ళ ఫ్యామిలీని చాలా మెచ్చుకోదగ్గవచ్చు. నేను ఒక్కనే కాదు చెప్పడం అనేది, నాతో మాట్లాడించారనే కాదు. ఫుడ్ ఎలా ఉంది? ఎలా ఉంటుంది ఇక్కడ? అది ఆ నీట్ ఫుడ్ చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ నీట్నెస్ అని చెప్పాను. మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. అందుకే అనమాట శుభ్రతలో ఒకప్పుడు కాదు, ఇప్పుడే కాదు, ఎంతో మందితో నేను విన్నాను. నా పర్సనల్ చాలా శుభ్రతను మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాటర్ కానీ ఏది కానీ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా
ఆ స్టవ్ దగ్గర కానివ్వండి ఎక్కడ కానివ్వండి నీట్నెస్ చాలా బాగుంటుంది. అదొకటి చెప్పుకోదగ్గది. టేస్ట్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. అది నేను ఇప్పుడు కాదండి, నేను వాళ్ళు పెట్టినప్పటి నుంచి కూడా చేస్తానే ఉన్నాను. విషయం ఏంటంటే 30 years బ్యాక్ వీళ్ళు ఒక చిన్న పాకలో ఓపెన్ చేయడం జరిగింది, ఎక్కడి నుంచో వచ్చి. దాన్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ ఇంత డెవలప్ అయ్యారు అంటే కారణము వారి యొక్క మంచితనం అని చెప్పుకోవచ్చు, వాళ్ళ శుభ్రత అని చెప్పొచ్చు. గుడిసెలో ఉన్నప్పటికి కూడా, పాకలో ఉన్నప్పుడు కూడా చాలా నీట్నెస్ మెయింటైన్ చేశారు. రైట్, పాకలో చేసినప్పుడు కూడా చాలా నీట్గా చేశారు. ఇప్పుడు ఇంత డెవలప్ అవుతున్నా కూడా చాలా నీట్నెస్ను మెయింటైన్ చేస్తూ ఇప్పటికి కూడా అదే స్టేజ్లో వాళ్ళు ఇంత పెరిగినా కూడా వాళ్ళల్లో ఒక మనస్తత్వంలో మార్పు కానీ ఏది కానీ లేదు. అంతా మంచితనంతోనే చేయడం జరుగుతుంది. అది నాకు చాలా చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. వర్కర్లు ఉన్నారు, సో వాళ్ళని అడుగుదాం ఈ హోటల్ ఎలా నడుస్తుంది, తర్వాత వాళ్ళకి సరైన టైంలో శాలరీలు ఇస్తున్నారా అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. అమ్మా నీ పేరమ్మా? అనిత. అనిత. నీ పేరమ్మా? ఓకే, ఈ హోటల్ మేము చూస్తున్నాం చాలా కాలంగా చాలా బాగా రన్ అవుతుంది, ఫుడ్ కూడా మంచిది. మీకు మీ సత్యం గారు ఓకే, మీకు టైం శాలరీస్ ఎలా ఇస్తున్నారు? మంచిగా ఇస్తారు మాకు సార్. ఎలా చూసుకుంటారు? మేము బాగా చూసుకుంటారు, బిడ్డలకు మంచిగా చూసుకుంటారు. చాలా మంచి మెయింటెనెన్స్, చాలా మంచిగా మాట్లాడతారు, మమ్మల్ని మంచిగా చూసుకుంటారు. ఏ అవసరం వచ్చినా ఆదుకుంటారు. ఆదుకుంటాడు. మేము ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక్కడ, మంచిగా చూసుకుంటారు. పేరు రామకృష్ణారెడ్డి అండి. నేను మా ఆఫీస్ కూడా ఇక్కడనే ఎంఆర్ఓ ఆఫీస్లో నేను డిప్యూటీ ఎంఆర్ఓగా చేస్తాను. అయితే డైలీ సాయి టిఫిన్ సెంటర్ అనేది మేము వస్తాం, మంచిగా ఉంటుంది. ఫుడ్ అయితే మంచిగా ఉంటుంది, క్వాలిటీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంటే నీట్నెస్ కూడా బాగుంటుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది సార్, బాగుంటుంది. మిర్యాలగూడలోనే బాగా నాకు తెలిసినంత వరకు అత్యధికంగా నడిచేది ఉన్నట్టుంది. ఇక్కడ మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. విజయ్ ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు ఇందులో? నేనా 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాల నుంచి. ఎలా ఉంది ఇక్కడ మీ ఓనర్ ఎలా చూస్తున్నారు? మంచిగానే ఉంది, మంచిగా చూసుకుంటాడు, మంచిగా బాగుంది, మంచిగా చూసుకుంటాడు. మాది పుట్టంగండి. ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. సత్యం గారు సో ఎలా చూసుకుంటారు? చాలా మంచిగా చూసుకుంటారు సార్. మమ్మల్ని ఏ ఇబ్బంది ఉన్నా ఏ టైంలో ఫోన్ చేసినా కూడా మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చి మంచిగా ఆదుకుంటాడు. ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు. మాది రాగడప మీటేదండ తిప్పారామంలో ఇక్కడ వచ్చి ఉంటున్నాము. 10 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నాం.